మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం ఇరుముడి. అయితే ఈ సినిమా కథలోకి వెళ్తే త్రినాథ్ అంటే రవితేజకు తన కూతురు మనెమ్మ అంటే బేబీ నక్షత్ర అంటే ప్రాణం. ఊరిలో ప్రతి ఆడపిల్లని సొంత బిడ్డలా చూసుకునే త్రినాథ్ అయ్యప్ప మాల వేసుకునే 41 రోజులు మినహా మిగతా రోజులంతా మద్యం మత్తులోనే ఉంటాడు. ఆయన చేతిలో దెబ్బలు తిన్న శత్రువులు ఆయన ఎప్పుడు మాల ధరిస్తాడా అని పగ తీర్చుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మనెమ్మ కోరిక మేరకు మద్యం మానడానికి త్రినాథ్ మాల ధరిస్తాడు. ఆ తర్వాత గురుస్వామి అంటే సాయి కుమార్ కూతురు అదృశ్యం అవ్వడం, మనెమ్మ తండ్రిని మందు మానేయమని కోరడం వెనుక ఉన్న అసలు కారణాలేమిటి, చివరికి ఏమైందనేదే ఈ ఇరుముడి కథ. ఆడపిల్లను భయంతో కాకుండా ధైర్యంతో పెంచాలనే ఒక్క మాట చుట్టూ దర్శకుడు శివ నిర్వాణ ఈ ఎమోషనల్ డ్రామాను నడిపించారు. రవితేజ తన రొటీన్ కమర్షియల్ మాస్ ఇమేజ్ ను పక్కన పెట్టి లుంగీ కట్టుకొని లారీ డ్రైవర్ గా అత్యంత సహజంగా నటించారు. క్లైమాక్స్ లో సన్నివేశాలు మరియు రవితేజ చెప్పిన డైలాగులు థియేటర్స్ లో భావోద్వేగానికి గురిచేస్తాయి. బేబీ నక్షత్ర పర్ఫార్మెన్స్ సినిమాకి మరో పెద్ద అసెట్ అనే చెప్పాలి. టెక్నికల్ గా కెమెరా వర్క్ పల్లెటూరి వాతావరణాన్ని విజువల్ గా అద్భుతంగా చూపించగా, జీవి ప్రకాష్ పాటలు, మల్లెపూల పల్లకి సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. కథలో ట్విస్ట్ తర్వాత ఎమోషనల్ కొంత స్లో అయినప్పటికీ శివ నిర్వాణ కమర్షియల్ హంగులకు పోకుండా నిజాయితీగా కథను చూపించారు. రొటీన్ మాస్ సినిమాలకు భిన్నంగా రవితేజ చేసిన ఈ మంచి ప్రయత్నం ఇరుముడి. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు, ఆడపిల్లల తండ్రులకు బాగా నచ్చే భావోద్వేగ భరిత చిత్రం ఇది.